హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. రాత్రి నువ్వు చెప్పిన కరెక్టే అన్నా. తాగిన మొత్తం ఏదో వాగేశాను, కానీ ఇప్పుడు తాగిలేను. మా నాన్న చంపేద్దాం అనుకున్నా. నేను చదివిన చదువుకి జాబ్ చేస్తే ఓ 20,000 ఇస్తారు. ఆ 20-40 అవ్వడానికి మినిమం 4 ఏళ్ళు పడుతుంది. అన్ని రోజులు నేను ఆగలేనన్నా. అదే మా నాన్న పోతే ఆ మూర్తి కొడుకులాగా మా నాన్న జాబ్ నాకు వస్తుంది. 4 ఫైల్స్ మీద సంతకాలు పెడితే చాలా నా లైఫ్ సెటిల్ అయిపోద్ది. దాంతోపాటు ఉన్న ఇల్లు, 2 ఎకరాల పొలం, నాన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఒకటేంటన్నా, ఆయనవన్నీ నావేగా. రేయ్, నువ్వెంత చెప్పినా ఇది తప్పురా, తప్పు. తప్పంటున్నావు కానీ వద్దంటలేదు కదన్నా. రేయ్, ఆయన మీ నాన్నరా. అందుకే అన్నా, నేను చంపలేను, నువ్వే చంపాలి. నేను చెప్పడం ఏంట్రా? నువ్వు లారీతో కుక్కల్ని, పందుల్ని, పాముల్ని ఎన్నో తొక్కించేస్తుంటావు. అవి ప్రాణాలే, ఇవి ప్రాణాలే. అంత ఆలోచించకన్నా. అయినా నేను చంపమంది మీ నాన్న కాదన్నా, మా నాన్నే. లోడ్ దగ్గరికి వెళ్ళకుండా ఇంకా అక్కడేం చేస్తున్నావురా? వెళ్ళు. పని చేయడం చేత కాదు కానీ సెలవులు కావాలి. అన్నా, నువ్వు కాదంటే చంపేవాడు మారతాడేమో కానీ చచ్చేవాడు మారడన్నా. లారీతో తొక్కించే అన్నా, నీ కొత్త లారీ కొనిస్తాను. లారీ ఎలా కొనిస్తాడని ఆలోచిస్తున్నావన్నా? మీ నాన్న పోతే ఆస్తి మొత్తం నీదే కదరా. దాని గురించి కాదు, పోలీసులు పట్టుకుంటే ఖచ్చితంగా పట్టుకుంటారా? బ్రేక్ ఫెయిల్ అయిందని రాయడానికి ఆర్టీఓకి 2, బయటకు తీసుకురావడానికి లాయర్కు 5, కేసు కొట్టేయడానికి పోలీసులకు 10, కొత్త లారీకో 30, రౌండ్ ఫిగర్ 50 లక్షలు ఇస్తాను. ఇంకా ఆలోచించుకో. ఎప్పుడు చేద్దాం? గంట తర్వాత చికెన్ తేవడానికి మా నాన్న మార్కెట్కి వెళ్తాడు. నేను మా నాన్న ఫాలో అవుతాను, నువ్వు నన్ను ఫాలో. కరెక్ట్గా టైం చూసి వెనక నుంచి గుద్దే, కింద పడతాడు. అప్పుడు తొక్కించేసి జనాలు బొమ్మ కొడతారు. మా నాన్న రాంగ్ రూట్లో వచ్చాడని నేను అబద్ధం చెప్తాను. నీకు కొంచెం శిక్ష తక్కువ పడుద్ది. రాఘవ ఎక్కడ? రాఘవ, నాన్న ఉన్నట్టుండే కింద పడిపోయాడు. త్వరగా రా. రే రమణ, ఆటో త్వరగా తీసుకురా. వెళ్ళు. అమ్మా, గంట దాకా ఎందుకురా? 10 నిమిషాలు ఆగితే మీ నాన్న ఇప్పుడే పోతాడు. రేయ్, నేను చెప్పిందేంట్రా? ఆయన మా నాన్న. డోంట్ వరీ అండి, మైనర్ స్ట్రోకే. స్టంట్ వేయాల్సిన అవసరం లేదు. 2 days అబ్జర్వేషన్లో ఉంచితే సరిపోతుంది. ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసాం, మీరు వెళ్ళి చూడొచ్చు. ఇట్స్ ఓకే. రే, ఆ గొడవ ఏంటి? ఎవర్రా వాళ్ళు? అది నీకు తర్వాత చెప్తానమ్మా. ఈ విషయం మాత్రం నాన్నకు తెలియనివ్వకు. రేయ్, 2 రోజుల్లో కౌంట్ వచ్చేలాగుంది. వెంకట్రావు టచ్ లోకి వెళ్ళి రేట్ ఎంత కనుక్కో. మేము చూసుకుంటామన్నా. అన్నా, మా నాన్న హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మీ వాళ్ళు అడ్డుపడ్డారన్నా. మా నాన్నకి ఏదైనా అవుతుందని భయంతో నేను కూడా చేసుకున్నాను. నాకు కొంచెం టైమే ఉండన్నా. మా నాన్నకి నయం అవ్వగానే ఆయన అడిగి మీ డబ్బులు ఇప్పించేస్తాను.
మీరు చంపేస్తారని కాదన్నా, నాకు బతకాలని ఉంది. మీరేసుకున్న మాల మీద ఒట్టే చెప్తున్నా అన్నా, ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ఈసారి నమ్మండి అన్నా. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్. వాడిని అలా వదిలేసాయండి బావా, పట్టుకొని గట్టిగా నాలుగు తగిలించగా. పారిపోయాడైతే ఇక్కడ దాకా ఎందుకు వస్తాడు? నాకు చెప్పకుండా ఆ స్వామి జోలికి వెళ్ళకండి. ఎదుగోమ్మా. సార్, డొనేషన్ ఎవరి పేరు మీద రాయమంటారు? రాఘవ. ఏమే, వాడు ఏం చేస్తున్నాడో చూసావా? వాడా ఉన్న కూరగాయలన్నీ కట్ చేస్తూ ఇప్పుడు ఏ కూర చేయాలని ఆలోచిస్తున్నాడు. నా కొడుకు నన్ను కొడుకులా చూసుకున్నాడే. మనం పిల్లల్ని ఎంత ప్రేమిస్తామో ఎప్పుడు వాళ్ళకి చెప్పము, చూపిస్తాము. వాడు కూడా అంతే. వాడు మన మీద ప్రేమతో వంట చేస్తున్నాడు. వాడు ఏం చేస్తే మనం అది తినాలి. అంతే అంటారా? అంతే. అంకుల్ ఎరా అంజీ, స్వీట్స్ తీసుకోండి అంకుల్. నన్ను ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యూ. స్పెషల్ ఏంట్రా అంజీ? ఫుడ్ కోర్ట్ పెడుతున్నానమ్మా. ఓ, మంచిది. రే, నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం మీ నాన్నకి చెప్పకు, తెలిస్తే బాధపడతాడు. మా నాన్నే మీకు స్వీట్స్ ఇచ్చి రమ్మన్నాడు అంకుల్. అవునా? హాయ్ అంకుల్. హే వర్ష, హాయ్. స్వీట్ తీసుకో. ఓ, దేనికి? ఫుడ్ కోర్ట్ పెడుతున్నాను, వచ్చే నెల ఓపెనింగ్. సూపర్ అంజీ. థ్యాంక్ యూ. ఎలా ఉంది అంకుల్? ఇప్పుడు బాగుందమ్మా. బాబు పుట్టగానే మా అమ్మ నాన్నల కోపం ఎగిరిపోయింది. అక్కని బావని తీసుకొని ఇంటికి రమ్మన్నారు. ఆంటీ, హైదరాబాద్ వెళ్తున్నాను, మళ్ళీ ఎప్పుడు కలుస్తానో ఏమో, అందుకే చెప్పి వెళ్దామని వచ్చాను. అయ్యో, బాయ్ ఆంటీ. అలాగే అంకుల్, అంకుల్. వెళ్ళొస్తాను. బాయ్ అంజీ. బాయ్. రే, ఫోన్ చేసి. అయ్యో పర్లేదు అంకుల్, ఇంటి దగ్గర అమ్మ వంట చేస్తుంది. ఉంటానమ్మా. ఉంటాను అంకుల్. వర్ష, హ్యాపీ జర్నీ. థ్యాంక్స్ అంజీ. వర్ష, బాయ్. సారీ రాఘవ, నేను హర్ట్ చేసేలా మాట్లాడుంటే. నువ్వు కరెక్ట్గానే చెప్పావు వర్ష, నాకే అర్థం చేసుకోవడానికి టైం పట్టింది అంతే. నేనే కొంచెం ఆవేశపడ్డాను రా, ప్రపోజ్ చేయమని చెప్పి. లేకపోతే వేరేలో ఉండదేమో. లేదురా, ఎప్పుడు చెప్పినా కూడా రిజల్ట్ ఇదే. ఆల్ ది బెస్ట్. నువ్వైనా మీ నాన్న చెప్పినట్టు విను. ఓకేరా, బాయ్. తప్పకుండా రావాలండి. కంగ్రాట్స్. థ్యాంక్స్ అంకుల్. ఆ నర్సరీ వెంకన్న గారి సంబంధమే సారే సజెస్ట్ చేసింది. ఇదిగోండి సార్. అమ్మాయి బాగా నచ్చింది అంకుల్. థ్యాంక్స్. ఎంతకీ రాఘవ ఎక్కడ? వాడు బయటికి వెళ్ళాడు. వాడికి కూడా చెప్పండి. చెప్తాను. ఏమే, కాఫీ పట్టువే. కాఫీ గిఫీ వద్దండి, ఇంకా బోల్డ్ కార్డులు పంచాలి సార్. వచ్చే ఆదివారమే పెళ్లి, కుటుంబంతో తప్పకుండా రావాలి. ఉంటాను సరే. ఏంటి అలా ఉన్నావు? ఈ కార్డ్ మీద మన అబ్బాయి ఫోటో ఉండాల్సింది. ఈ మార్పు అప్పుడు లేదే కమలా. నేనే ఓ మంచి అమ్మాయిని చూసి నా కొడుక్కి ఎంత గ్రాండ్గా పెళ్లి చేస్తానో చూడు. పో, మజ్జిగ తీసుకురా. సరే.
అన్నా నీతో కొంచెం మాట్లాడాలి. అన్నా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసురా. మీ నాన్నని చంపమన్నావు, తర్వాత వద్దనుకున్నావు. ఇప్పుడు ఈ విషయాన్ని అందరికీ చెప్పేస్తానని భయపడుతున్నావు, అంతేగా? అది కాదన్నా నేను చెప్పే. రేయ్, మీ నాన్నని చంపితేనే నేను ఎవరికి చెప్పండిరా. నీలాగా మాట తప్పేవాడిని కాదు నేను. నాకు లారీ కొనాలన్న కోరిక మాత్రమే ఉండేది. నువ్వు చెప్పగానే అది ఆశగా మారింది. నువ్వు మీ నాన్నని బతికించుకొని నా ఆశని చంపేశావురా. నా బాధ నువ్వు మారినందుకు కాదురా, నా తలరాత మారలేదే అందుకు. కోపం వచ్చింది, చంపమన్నావు. ప్రేమ పుట్టింది, వద్దనుకున్నావు. మా నాన్న ప్రేమ ఎవరికి కావాలన్నా ఆయన పోతే వచ్చే డబ్బే కావాలి. మా నాన్న ఇన్సూరెన్స్ డబ్బులు కట్టేది నేనేనన్నా. ఆయన హాస్పిటల్లో హార్ట్ స్ట్రోక్తో పోతే వచ్చేది 80 లక్షలే. అదే యాక్సిడెంట్లో పోతే ఆ 80తో పాటు ₹1,00,00,000 వస్తాయి. మా నాన్న చావు మీద ₹1 ఎందుకు వదులుకోవాలన్నా? ఈ విషయం నీకు అప్పుడే చెప్పుంటే అర్థమయ్యేది కాదు, అందుకే చెప్పలేదు. రే, మీ నాన్నని చంపమని చెప్పినప్పుడు కూడా నాకేం భయమే లేదు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే భయమేస్తుందిరా, భయమేస్తుంది. తారీఖు యానంలో మధు పెళ్ళిరా. కాశంకలు వచ్చి కాడిచ్చారు. మనసులో ఏమి పెట్టుకోకు, అందరూ వెళ్దాం. ఆ ఊరు చివరిలో ఉన్న 2 ఎకరాలు అమ్మేద్దాంరా. దాంతో ఏదైనా బిజినెస్ పెట్టుకో. వద్దు నాన్న, అది నువ్వు ప్రేమతో కొనుక్కున్న పొలం. నా ట్రయల్స్లో నేనున్నాను. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియో ఫర్ అచీవింగ్ 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.